కడప జిల్లా దువ్వూరు మండలం కృష్ణంపల్లె గ్రామంలో వెలసిన శ్రీ హజరత్ జమాలయ్య దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి గంధం ఉత్సవం, నేడు అనగా బుధవారం ఉరుసు ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. జమాలయ్య దర్గా కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏదైనా ఆరోగ్యం బాగాలేకుండా, పిల్లలు ఏదైనా లేకుండా కూడా కలిగినప్పుడు రెడ్డి అయితే జమాల్ రెడ్డి అని, సిడ్డి అయితే జమాల్ సిడ్డి అని, ఇట్లా ఆయన జమాల్ అనే పేరు మీద పెట్టుకోవడం జరుగుతుంది. ఉడుపులు అనేది, కందులు అనేది యాడలు పెట్టుకోవడం, ఇక్కడంతా చేయడం, ఇదంతా ఉంటుంది. ఆయన చెప్పాలంటే ఆయన మహత్యం లేని ఇక్కడ ఇంత జరగదు. దగ్గర 1,00,000 జనాభా కలుస్తారు. అందరూ మనం పిలిపించి రావాలంటే వచ్చేదని కాదు. ప్రతి ఒక్కరికి ఆయన ఏమిస్తున్నాడో ఆయన ముక్కుబులని తీర్చుకునేదానికి ఇవన్నీ వస్తున్నాయి. కాకపోతే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రంజాన్ ఉపవాసం ఉండకుండా కొంచెం ఒక 25% అయితే తగ్గింది. లేకుంటే నీకు 1,00,000 పైనే ఎక్కువ కలుస్తారు. భక్తులు కూడా వచ్చి కొన్ని సహారాలు అనేది అందజేస్తే ఈ అతిథి గృహం అనేది అది ఒక కట్టాలనుకున్నాము. ఫ్లైఓవర్ ట్యాంక్ అనేది అది ఒకటి కట్టాలనుకున్నాము. ఇక్కడ కందూర్లు ఇవన్నీ జరుగుతున్నాయి. అదే మీ టీవీ తరఫున ఇవి చూసిన ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి మా నెంబర్లు ఉన్నాయి, కమిటీ నెంబర్లు ఉన్నాయి, ధర్మకర్త మండలి ఉన్నాయి. ఫోన్లు చేసి మేము అక్కడ కూడా బ్యానర్లు కట్టేశాము. అట్లా వచ్చి ఏదైనా కలిస్తే వాళ్ళ పేరు మీద ఏదైనా ఏర్పాటు చేయాలంటే మేము చేసేదానికైతే సిద్ధంగా ఉన్నాము. పూస వెంకట శివారెడ్డి మా ధర్మకర్త వెనపూస పుల్లారెడ్డి. ఈ సంవత్సరం వచ్చి ప్రోగ్రాము గంధం రోజు కోలాట ఒకటి పెట్టినాము. ఒకటి బ్రేక్ ఇది కోలాటం, ఇంకోటి డ్రామా ఒకటి ఉంది, ఇంకోటి ఈ 2 భాగాలే. గంధం రోజు కోలాటము, జెండా రోజు వచ్చేసి డ్రామా హరిశ్చంద్ర డ్రామా అనే కార్యక్రమం ఉండాలి. జెండా రోజు వచ్చేసి మధ్యాహ్నం పొద్దున్న నుంచి ఎద్దుల పందాలు అనేది ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఇంతవరకు చేసినాము. నెక్స్ట్ ఏదో కొంచెం ఆలోచనలు ఉన్నాయి. కొంచెం పెద్దగా రేపు రాత్రి ఏం చేస్తాం? రేపు రాత్రికి, ఈరోజు రాత్రి 12:30 నుంచి గంధం అనేది ఇక్కడ నుంచి స్వామి దగ్గర నుంచి, జమాలవల్లి స్వామి దగ్గర నుంచి బయలుదేరి చిన్నపూస పుల్లారెడ్డి ఇంటికి బయలుదేరి అక్కడ 1 గంట సరింపులు చేసి ఆ తర్వాత ఊరంతా తిరిగేసి మళ్ళా తిరిగి రిటర్న్ 3:34 కల్లా దర్గా దగ్గరికి వచ్చి అది సదింపులు చేసి దాదాపు కొన్ని వేల భక్తులకు అది ఆ గంధము అందరికి పంచితే పంపకం చేసిన తర్వాత ఆ రోజు ఈ రోజుతో సమాప్తం. నెక్స్ట్ ఉర్సు రోజు ఉదయం బండలాగు పోటీలు, సాయంత్రము 12:30-1 గంట అబౌ నుంచి ఉర్సు ఎన్నపూస పుల్లారెడ్డి ఇంటికానికి బయలుదేరుతుంది. ఊరంతా తిరిగి ఉదయం మార్నింగ్ 7-7:30 కల్లా కుదుట ఇక్కడ దస్తగిరి స్వామి దగ్గర నిలవాలి. ఇది 1883 సంవత్సరము ఈయన స్టార్ట్ చేసుకున్నాడు ఈ మహానుభావుడు జమాలవల్లి. ఇప్పుడు ఇంతవరకు కరోనాలు వచ్చినాయి, అన్ని టెంపుల్ క్లోజ్ అయినాయి, కానీ ఈ మహానుభావుంది కరోనా టైంలో గుడికే బ్రేక్ కాల. ఈరోజు ఉరుసు అయిపోయింది, మళ్ళా రోజు ఒక్కరోజు గ్యాపు, ఆ తర్వాత బ్రేక్ డౌన్ వచ్చింది. అంటే అంత మహానీయుడు. దీన్ని జమాలవల్లి స్వామి వరాల పురుషుడు అని కూడా అంటారు. అంటే నమ్మిన భక్తునికి ఇమ్మీడియట్లీ స్పాట్, డాక్టర్ కన్నా ఈయన అంత పవర్ఫుల్ ఇస్తాడు. అన్ని నిజ రూపాలు కొన్ని వేలు లక్షలు మనకు చెప్తుంటే మనం వింటున్నాం. మీ పేరు చెప్పండి సార్. ఎన్నపూస పుల్లారెడ్డి. 3 రోజులు అన్నదానము కార్యక్రమం జరుగుతుంది. కొన్ని వేల భక్తులు వస్తుంటారు డైలీ. దాదాపు 1,00,000 పైనే అన్నదాన కార్యక్రమం
ఈ సంవత్సరం ఇంకా పెంచినారు. 4 రోజులు అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినారు. ఫస్ట్ రోజు ఒక రోజు ముందు, ఇక లాస్ట్ అయిపోయినాక మళ్ళీ ఒక రోజు ముందు. ఇది ప్రతి పౌర్ణానికి కూడా ఇక్కడ